హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. రెస్టారెంట్ స్టైల్‌లో మనం ఇంట్లోనే మష్రూమ్ గ్రేవీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుందనమాట. ముందుగా అయితే పుట్టగొడుగులు నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడైతే గ్రేవీ కోసం అయితే 4 టమాటాలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. పచ్చిమిర్చి మన స్పైసీ తగ్గట్టు అనమాట. ఇన్ని అనేమి ఏం లేదనమాట. ఇక్కడైతే కారం యూజ్ చేయం కాబట్టి స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చినే యూజ్ చేస్తామండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని, ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పును కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అదే మిశ్రమంలో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఆ కడాయిలోనే ఇంకో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, ఈ విధంగా మష్రూమ్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని బాగా ఒక 50% వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇవైతే ఆల్మోస్ట్ చల్లారిపోయాయండి. ఇప్పుడైతే మిక్సీ అయితే ఆడిచ్చేసేసుకుందాము. మిక్సీ ఆడిచ్చేసేసుకొని పేస్ట్ కింద అయితే పట్టేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట. మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేరే పోయాల్సిన అవసరం లేదండి. ఆయిల్తోనే సరిపోతుందనమాట. ఆయిల్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటాల మిశ్రమం అయితే పేస్ట్ పట్టేసేసుకుంటాం కదండి. టమాటాల మిశ్రమము ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే పోసుకుందాము. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా హైలైట్ అవుతుంది. చాలా బాగుంటుందన్నమాట. చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూను ధనియా పౌడర్ అయితే వేసుకుందామండి. ధనియా పౌడర్ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసుకుందామండి. ఇంతే అండి, సింపుల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ మసాలా వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో కంప్లీట్ అయిపోతుందనమాట మన కర్రీ లుక్ అనేది. చూసారు కదా, ఫైనల్గా కర్రీ లుక్ అయితే ఇదండి. సూపర్ ఉంటుందన్నమాట. దోశలోకైనా, చపాతీ, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా చిన్న కామెంట్ చేయండి. మన రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.